ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రతిరోజు అవసరమా? ఒక బైబిల్ పండితుడు బైబిల్ కాలేజీలో దేవుడు ఇశ్రాయేలును ఏ రీతిగా అరణ్యములో ప్రతిదినము పోషించాడో వివరిస్తూ ఉన్నాడు. అది వింటున్న ఓ విద్యార్థి ఆ పండితుడిని ఇలా ప్రశ్నించాడు. ఎందుకని దేవుడు ఏ రోజుకు ఆ రోజు మన్నాను కూర్చుకునే పని పెట్టాడు? ఒక సంవత్సరమునకు కావలసిన మన్నాను వారికి కురిపించవచ్చు కదా అని అందరూ ఆ బైబిల్ పండితుడు ఆ విద్యార్థికి అర్థమయ్యే రీతిగా ఇలాగ బదులిచ్చాడు. ఒక తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించాడు. ఏ లోటు లేకుండా రాకుండా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. అదే ప్రేమతో ఆ కుమారునికి కావలసిన డబ్బును సంవత్సరమునకు కావలసినదంతా ఒక్కసారి ఇచ్చాడు. ఏ రోజైతే సంవత్సరముకు కావలసిన డబ్బును ఆ తండ్రి ఒక్కసారి ఇచ్చాడో ఆ రోజు నుండి ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గరకు రావడం మానివేశాడు. డబ్బు కోసము సంవత్సరమునకు ఒక్కసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తండ్రి దగ్గరకు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళుచూ ఉండెను. ప్రతిదినము తన కుమారునితో గడపాలని, సహవాసం కలిగి ఉండాలని, తన ప్రేమను పంచాలని ఆశపడిన ఆ తండ్రికి ఆ కుమారుడు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది గమనించిన తండ్రి సంవత్సరమునకు సరిపడా డబ్బును ఒకేసారి ఇవ్వక ఏ రోజు డబ్బును ఆ రోజు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి ఆ కుమారుడు ప్రతిదినము తండ్రిని కలుసుకొని కొంతసేపు తండ్రితో గడిపి తండ్రి ఉపదేశమును విని బహుదీవెనలు పొందాడు. ఈ ఉపమానము ద్వారా ఆ విద్యార్థికి అర్థమయ్యేలా ఆ పండితుడు వివరించాడు. అవును, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి మనమంటే ఎంతో ప్రేమ కనుక మనము ఆయనతో కొంత సమయం గడపవలనని ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. తద్వారా ఆయన కాపుదల, భద్రత, కృప అనే ఆశీర్వాదములను పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ కుమారుడు ఏ రీతిగా కొంత సమయము తండ్రితో గడిపి తద్వారా తండ్రి ఆశీర్వాదమును, ఆ దినమునకు కావలసిన సహాయమును, సలహాను ఎలా పొందుకున్నాడో అదే రీతిగా కొంత సమయము మనము కూడా దేవునితో గడిపినట్లయితే ఆయన కాపుదల, భద్రత, నడిపింపు కలిగి ఉంటాం. ఎందుకని నీ బద్ధకమును విడిచిపెట్టి అనవసరమైన మాటలను వ్యర్థముగా టీవీ, సెల్ ఫోన్ చూసే సమయాన్ని ప్రక్కన పెట్టి దేవునితో సమయం గడుపుటకు అలవాటు చేసుకొని ఆయన అనుగ్రహించు తన కృపను, మేలులను, సహాయమును, దాచించిన దీవెనలను ప్రతిదినము పొందుకోకూడదు? ఈరోజు ఈ వర్తమానం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, నీవు సంవత్సరానికి ఒకసారో, నెలకోసారో, వారానికోసారో, లేక కష్టం వచ్చినప్పుడు, ఆపద సంభవించినప్పుడు దేవుని ఆశ్రయించి వాడివిగా ఉన్నావా? లేక ప్రతిదినము నిన్ను ప్రేమించిన నీ కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను కలుసుకున్నటకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండి ప్రతిదినం ఆయన సన్నిధి కాంతిలో నిన్ను నీవు సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించి కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మారుచున్న క్రైస్తవుడిగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదమని కీర్తన గ్రంథం 90 అధ్యాయం 14 వచనములో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.